గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అసెంబ్లీ సమావేశాల కోసం బెంగళూరులో ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి. అయితే ఈ ఘటన పైన బళ్ళారి జిల్లాలో పోలీసులు ఫోన్ ద్వారా ఫిర్యాదు అందింది. ఘటన వెనుక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నట్టుగా గాలి జనార్దన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి చేశారంటూ గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. జనవరి 1వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. లోపల నుంచి వచ్చేటువంటి గాలి జనార్దన్ రెడ్డి కూడా బయటికి వచ్చి వెంటనే తన గన్మెన్స్తో కాల్పులకు పాల్పడ్డాడు. దీంట్లో భరత్ రెడ్డి అనుచరుడు ఒకడు కూడా మరణించారు. సో ఏదేమైనా ఆ రోజు జరిగిన ఘటనతోనే ఇప్పుడు నిప్పెట్టారా? గాలి జనార్దన్ రెడ్డి భరత్ రెడ్డికి టార్గెట్ అయ్యారా? సో భరత్ రెడ్డి అనుచరులే ఆ రోజు తమలో ఒక వ్యక్తిని హతమార్చారని చెప్పి ఈ నేపథ్యంలో ఈ రకంగా నిప్పంటించే ప్రయత్నం చేశారా? అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది బళ్ళారిలో.